ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. గోవా గోరింతతో ఆడింది బొమ్మలాగా పో సో ఇక్కడ ఏముంటాయి అంటే ఏముండే 3, 2, 1. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డబుల్ ఫ్లోర్ టేప్ హౌస్ లో 24 అవర్స్ క్యాంపింగ్. సో ఆ టేప్ హౌస్ ఎక్కడ చూస్తున్నా, అది వచ్చేసి పెద్ద సైజ్ లో మేము వచ్చేసి డబుల్ ఫ్లోర్ టేప్ హౌస్ అయితే తయారు చేసినాము. దీంట్లో మీరు చూసినట్లయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, మధ్యలో ఫస్ట్ ఫ్లోర్ అండ్ పైన వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో దాంట్లో 24 అవర్స్ క్యాంపింగ్ అయితే వేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. మీ దాకా పోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి మీకైతే మన డబల్ ఫ్లోర్ టేప్ హౌస్ హోమ్ టూర్ అయితే ఇస్తా. కమాన్. సో ఫస్ట్ బయట నుంచి మీరు మన హౌస్ ని చూసినట్లయితే కలర్స్ లో దీని తయారు చేసినాం. కింద రెడ్, మధ్యలో బ్లూ, పైన వచ్చేసి ఎల్లో కలర్. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తా. గ్రౌండ్ ఫ్లోర్ లోకి అయితే రారి. లోపల పోయేటప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు డెకరేషన్ గురించి మంచిగా ఈ బంతి పూలను అయితే సెటప్ చేసినాం. మీరు రిజల్ట్ కాదు, ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్వే. లోపలికి వచ్చినట్లయితే లోపల మీరు చూడొచ్చు చాలా అంటే చాలా క్రియేటివ్ అయితే మొత్తం రెడీ చేసినాము. ఇక్కడ సైడ్ వచ్చేసి స్టూల్, ఎందుకు అంటే పైన కోనికి. బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్లయితే డిజైన్ మీకు కనిపిస్తుందో లేదో, ఈ డిజైన్ మా కళ్ళతో చూస్తే మంచిగా కనిపిస్తుంది. ఇది కెమెరా ఎట్లా క్యాప్చర్ అవుతుందో, ఈ వైట్ కలర్లోనే బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఉన్నది. క్రేజీ ఉంది ఇది. కెమెరాలో మేబీ ఈ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది కావచ్చు. రాత్రి మంచిగా కనిపిస్తే చూపిస్తా. నెక్స్ట్ ఇవి చూడొచ్చు ఫ్లవర్స్ పెట్టినాం ఇక్కడ సైడ్. ఇది వచ్చేసి మా కిచెన్ కింది ఫ్లోర్లా. మొత్తం కిచెన్ సామాన్ మొత్తం ఇక్కడనే ఉన్నాయి. అన్ని కుక్కర్, స్టవ్, వాటర్ క్యాన్, ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. దీంట్లో ఎక్కువ ఉడకపోతుంది. సో ఆ ఉడకపోయకుండా ఉండడానికి సో ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇవి మన వెబ్సైట్లో కూడా ఉంటే ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే వేసుకోరు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఈ ఫ్యాన్స్ని పెట్టినాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పోదాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది ఏం కదా అని చూపిస్తా. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఏంటిదంటే బెడ్రూమ్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మన బెడ్రూమ్కి అయితే వచ్చేసిన. ఈ కలర్స్కు సంథింగ్ డిఫరెంట్గా కనబడుతుంది. కెమెరా ఎట్లా వస్తున్నారా, రియల్ కలర్స్ ఎక్కువనే డిఫరెంట్గా ఉంది ఆ కలరు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రూమ్, ఇది మా బెడ్రూమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకడు పని దొంగ వచ్చేసి పండుకున్నాడు మంచిగా పంది లెక్క. ఎవడు వేడు ఈ సైజును బట్టి కామెంట్ చేయరు, ఎవరు అనుకుంటారు ఏం కదా అని చెప్పేసి కూరగాడు. ఈ బెడ్రూమ్ అండ్ చుట్టూ మీరు చూసినట్లయితే దీంట్లో కూడా ఈ డిఫరెంట్ కలర్ లైట్స్ సెట్ చేసినాం. ఏంటిరా చుట్టూ కూడా మొత్తం ఈ బొమ్మలు అయితే పెట్టింది మన వాళ్ళు. దీనికి ఎటువంటి కిటికీలు పెట్టలేదు. కిటికీలు పెట్టకపోనికి రీజన్ ఏంటంటే రాత్రి ఇట్లా మొత్తం పురుగులు వస్తే ఆ పురుగులు రాకుండా పెట్టినాం కారా ఉడకపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఎక్స్ట్రా టేబుల్ ఉన్నాయి కదా, ఒక కిటికీ వేద్దాము. ఆ తర్వాత దీంట్లో ఏదైనా వండుకుందాం, తిందాము. తర్వాత రాత్రి మూసేద్దాం, లేకుండా చచ్చిపోతాం ఉడకపోతాకు. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఏముంది అంటే ఓన్లీ ఒక్కడే ఉన్నాడు సెకండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మా ప్లే ఏరియా. దీని లోపల కూడా పోతున్నాం. కమాన్. వీడియో స్టార్ట్ కాగానే బక్క ఉన్న వాళ్ళందరూ మనలో మొత్తం పోయి మీద ఉన్నారు. దీన్ని ఇట్లా ఊపితే కింద పడుతున్నట్టే అనిపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంది చెప్ప, నా కూరగాడు పైన ఎక్కడి ట్రై చేస్తే ఇక మొత్తం చినిగిపోయింది. ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కి ఉంటుందా చినిగిపోతా అనేది చూడాలి. వెయిట్ పెట్టండి, ఎట్లా ఎక్కాలి దారా. ఏ మా తమ్ముడు ఉన్నాడు, ఎర్రగుంటది కారం. మా తమ్ముడే నాకు కూడా గీడ పెట్టు మెట్టు అది మెట్టు. అబ్బోయే అటు పోతాడు మళ్ళా. ఎక్కాలి అటో ఇటో మొత్తానికి అయితే మీది కోసం నువ్వు పారవాడాలి. అన్నా అంటేనే ఫీస్ట్ కూడా వచ్చేసింది. సో ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్లోర్ ప్లే ఏరియా. దీనిలోనే పొట్టు గేమ్స్ అయితే ఆడతాము. దీన్ని కూడా లైట్ సెటప్ చేసినాం, అన్ని డెకరేషన్ అయితే చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి అంటే మొత్తం టాప్ ఫ్లోర్. దీనిలో మీరు చూడవచ్చు కిటికీలు కూడా ఉన్నాయి. అందుకే దీన్ని ఉడకపోతే చల్లగా వస్తుంది. మొత్తం టాప్ ఫ్లోర్ ఉన్నారు. ఇప్పుడు టాప్ ఫ్లోర్ లో పోతున్నాం పా.
ఇప్పుడు వచ్చేసి టాప్ ఫ్లోర్ కి అయితే వచ్చిన ఆల్రెడీ మనల్ని అయితే పైన ఉన్నారు. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటది ఇక. ఎక్కడారా ఇంకా పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం పడుతుంది? మనమే పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు పడతాం రా మనం? ఒకసారి ఎక్కువ కింద నాకు అది ఉంది, స్టెపిన్ ఉంది, జాకీ 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 ఉంది, హైడ్రాలిక్ కొన్ని కోట్లు పెట్టినా దొరకదు ఇక ఇటువంటి. ఏదేమైనా పైన కింది అన్ని రూమ్ల కంటే చల్లగా ఉన్నది. ఇప్పుడు ఏదమ్మా కింది కూడా మైనే ఉందమ్మా. మధ్యాహ్నం ఫ్లోర్ పంపారు. ఇప్పుడు వచ్చేవా మనం ఇల్లు తయారు చేసుకొని ఇంట్లో టైం స్పెండ్ చేద్దాం. మీదనే ఉందమ్మా, బిల్డింగ్ మీద టాప్ ఇది బిల్డింగ్. కింది పంపారు. అరే అందరూ రే నర్రా జామి ఇది ఓర్రి మొత్తం కింది ఫ్లోర్ బ్లూ కలర్ దాంట్లో పోదాం. ఇప్పుడు నీట్గా కింద ఎత్తేస్తాం. భయం అవుతుంది భయం. నేను దిగుతా పట్రా. ఏం చేసినాం అంటే దీంట్లో ఒకవేళ ఒకటే దగ్గర అన్ని పొక్కలు సేమ్ ఇక్కడనే అన్ని వేసినాం అనుకోండి, ఇది కన్నా పడితే చక్కగా కింద పడతారు అని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైడ్ వేసినాం. దీనికి అక్కడిది కూర ఆడడం ఎక్కువ ఉంది, కింద దానికి అక్కడ ఎక్కువ ఉంది, ఇంకా కింద ఇక్కడ ఎక్కువ. ఒకవేళ వాడు ఇలా పడ్డా కానీ కింది ఫ్లోర్ మీద ఆగుతాడు. అట్లా ప్యాషన్ ఒకవేళ వీడికే వెనక పడితే మాత్రం ఏం చేయలేము. ఇక వస్తువులు అవుతుంది బాజా. సో కింది చూపెట్టు, మీకు హైట్ ఏర్పడుతుందో లేదో 20 feet కంటే ఎక్కువ ఉంటుంది ఇది. సేఫ్టీ ల్యాండింగ్ పొడుగున్నాడు కదా, కాళ్ళు గిడ పెట్టాలి, గాడ కాదు పెట్టేది. తిరమర వస్తుంది. అబ్బా ఎర్రగైనా కాదు కనబడుతుంది ఎర్రగా దొరికింది చేదు కాలు పడుతుంది. మీరు మొత్తం అన్ని సామాన్లు అనే ఉన్నాయి. అన్నిటికంటే మంచిగా ఇది ఉన్నది. గుద్దుకున్నా నేను చెప్తాను గడబెట్టండి చాలు. నిజంగా మస్తు అంటే మస్తు ఉంది గాయస్. ఏదేమైనా కానీ ఇటువంటి ఒక ప్రాజెక్ట్ తయారు చేసిన క్యాంపింగ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్న కాడికి పోయినా పోతే ఏమనిపించదు. అబ్బా ఒట్టదారు రే దారా. అబ్బా మరి కింద వస్తున్నావు ఇప్పుడు. అరే అబ్బాస్ షాయి పెడదా మారా, షాయి ఉంది చల్లడి ఏం లేవు. అరే ఇలా గాలి వస్తుంది కానీ పోయేదానికి ఏం లేదు. అదే ఇంకోటి చేద్దాం పారి గిడ్డి గిడ్డి కాదు మళ్ళీ మూసారు రాత్రి ఏమైంది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేసిన టేప్ హౌస్ లో అస్వస్థతకు గురి చెందిన బాలుడు కాదు, అస్వస్థతకు గురి చెందిన గిల్లు రికార్డ్ పసిపిల్లవాడికి ఇంకా అర్థమైపోయింది ఆడియన్స్. ఇంకోటి పోతాయి బాబాయ్. అబ్బో ఉరకబోతుంది కిందికి పోదాం. దేనికి ఏమవుతుంది? ఉరకబోతుంది ఉరకబోతున్నాడా వానికి? మొత్తం చుట్టూ గిట్ట లేవాటి పడదాం పట్టరు చల్ల అవుతుంది. ఏమన్నా అచ్చి పిక్తాం సరికి మరి ఇట్లా వేడిక వేడికి ఉడకపోతాకు ఇప్పుడు ఉడకపోతాకు రాత్రి చలికి రాత్రి అంత ఏమనిపించేది. మరి రాత్రి బయటనే పట్టాడు ఏసి వీడు పచ్చిగున్నాడు.
అన్నిటికంటే బెస్ట్ ఏ రూమ్ ఉన్నది, ఇది మా బెడ్రూమ్. ఆరాంసే వండుకోవచ్చు. నీ దగ్గర అదే దిగురు అందరికి కిందకి నిమ్మకాయలతో చల్లేద్దాం. కోతిగాడు నిమ్మకాయలతో చల్ల ఎత్తున్నాడు. మేకింగ్ ప్రాసెస్ చెప్పి ఒకసారి ఉడకపోతుంది చెరిపోతా అనుకో అయితే చల్లాన్ని చెరిపోతుంది. నిమ్మకాయలతోని అది ఓన్లీ విజ్ఞాన ఊరికాడికి పోతే 12 రూపాయల గ్లాసు నేనే తయారేసి వాళ్ళు ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇక No one can hurt or invade my space. I still walk the streets with my head high. ఎవరు పోతే మనకు దెబ్బ కొట్టాలి. గన్స్ ఎట్లా హ్యాండ్ రైజ్లింగ్ లేడీస్ కాల్ అట్లా ఉంటాయి. లేడీస్ కాల్ ఉంటే అవుపోతావా ఏంద్రా కూడా వీళ్ళు రెస్లింగ్ ఆడుతురు, ఓడిపోయిన వాళ్ళకి ఒక దెబ్బ. అందరు ఎందుకు ఫస్ట్ చెప్పాలి రూల్, ఫస్ట్ చెప్పాలి. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మళ్ళీ ఆడరు. ఇంకా బయట పడేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఆడరు. ఇప్పుడు అందరు కొట్టాడు. సరే ఒకసారి వాళ్ళు ఏం ఆడుతారు చెప్పు. చెప్పాలి వాడు ఆరు చెప్తాను. చెప్పరా, చెప్పు వాళ్ళకి చెప్పు ఏం ఆడుతారు వీళ్ళు. లేడీస్ కాల్ లేడీస్ కాల్. లేడీస్ కాల్. ఏం లేడీస్ కాల్ ఎవరి ఎందుకు లేపుతున్నావు చెయ్యి? గేమ్ పేరు ఏంటి? ఏం పేరు? ఏమో ఏమంటారు చెయ్యిలకి ఇట్లా అనుకునేది హ్యాండ్ రెజ్లింగ్. ఏమో హ్యాండ్ రెజ్లింగ్ కాదు, ఆర్మ్ రెజ్లింగ్ రా. ఆర్మ్ రెజ్లింగ్. తెలియదు అని ఏది పడుతుంది. ఆమ్లెట్ అయితే ఆడుతారు. ఆర్మ్ రెజ్లింగ్, ఆర్మ్ రెజ్లింగ్, చెప్పానా ఆమ్లింగ్ ఇప్పుడైతే ఆమ్లింగ్ ఆడుతారు వీళ్ళు ఇద్దరు కలిసి. ఎవరు రూల్స్ రూల్స్ ఏం లేవు, ఎవరు ఓడిపోతారు వాళ్ళు కొట్టుడే. అందరు ఎందుకు కూర్చోరు? అందరూ గీడ ముంగట అయిపోయింది. అది సౌండ్ వచ్చినట్టు కొట్టినా, దెబ్బ వచ్చినట్టు కొట్టలేదు. నేను ఓడిపోయినా. రాక పరిస్థితి ఆడు రే, ఓడిపోతా వాడు కొట్టుర్రి. చలో గెలుతా, రాక పరిస్థితి దాంతో కొట్టు నువ్వు కూడా. చలో ఇంకేంద్రా అబ్బా ఏసీ వచ్చినట్టు వస్తుంది. ఏసీ పక్కన చల్ల అవుతున్నారు ఇప్పుడు. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. చెట్టుకు మన సౌండ్ రాదు. చెప్పలేపదు. రాక్ పేపర్ సీజర్. మళ్ళా రాక్ పేపర్ సీజర్. ఇప్పుడు నువ్వు నిన్ను కొడతా. అరే డాక్టర్ చూపించాడు ఇప్పుడే అందరం ఆడదా? అందరం కడితేనే కొట్టు. కింద పడదు. రాక్ పేపర్ సీజర్. రెండు వీళ్ళిద్దరిని మనం పేపర్ పెట్టినా మా ఇద్దరు, మీరిద్దరు కొట్టరు. మీరిద్దరు అని కొట్టరు ఫస్ట్. ఫస్ట్ నువ్వెందుకు గట్టిగా నువ్వు ఒక్కనే కొట్టింది. మెల్ల కొట్టా గట్టి అయింది.
నువ్వు కొట్టు అదే ఇంకా నేను కొట్టలే ఇంకా వద్దు పాప అన్న చూసుకోయా అయిపోయింది స్కూల్లో సార్ వచ్చినట్టు అనిపించింది. పొడా మెల్ల కొట్టు నువ్వు టైం పెట్టు. నువ్వు పోయాలా నేను కొట్టదా వీళ్ళిద్దరిని నీకు కొట్టలే మరి నువ్వు నా కొట్టకుంటే నాకేందా మరి గట్టి కొట్టదు నా ఇష్టం ఉంటుంది అది కొట్టకముందుకే ఆడు ఇక్కడ బొక్కుందిడా ఉన్నాయా అయితే ఎవరు కొట్టద్దు ముందే ఎవరు కొట్టు బుధ లేపితే మళ్ళా కొడతారా నేను అర్జుడు అర్జుడు మంచిగా కొట్టు అస్సా నాకు కూడా ఆగింది లాస్ట్ రాక్ పేపర్ సీజర్ కొట్టుడుందా నేను రాయి పెడితే వీళ్ళిద్దరిని కొడుతుంది మళ్ళా అట్నే రాయరా గురుగులో వీళ్ళిద్దరిని కూర్చుకుందా కూర్చుందా కూర్చుందా ఇట్లా కూర్చోలే కూర్చోలే కూర్చున్నాను క్యాన్సల్ చేద్దామని అంగిలే కూడా కొడతా ఇడవడనా నెక్స్ట్ మట్టల మీద వస్తుందా ఉన్నది మెల్లనే కొడతారు నెక్స్ట్ ఏం కొట్టున్నది బర్ర కొడుతుంది ఏడ కొడదామన్నా బొక్కలేదు ఒంగు అదే కొట్టనవుతా ఎర్రగా ఉంటది కారం కర్రగా ఉంటది బొగ్గు ఇప్పుడు సరేదా చాలు లాస్ట్ డే అను రాక్ పేపర్ సీజర్ రెండొక్కసారి కొట్టకుంటే తాకిన గిడ మెల్ల 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 కొట్ట అబ్బో నువ్వు భుజ లేపితే మళ్ళా కొట్టాను పిల్లి కొడుతుంది మెల్ల కొట్టు మెల్ల మెల్లన కొడుతుందా అబ్బో మెల్లన కొట్టను నువ్వు అట్లా అయితే కూడా మళ్ళా కొడతా నేను ఈ క్యాంపింగ్ లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే చాయ్. అరే చాయ్ పెట్టరా చాయ్ పెడతా చాయ్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఈ బిస్కెట్ ప్యాకెట్లు అవుతున్నాయి. ఇది నెక్స్ట్ ఒక ఛాలెంజ్ పెడతాం. ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటిదంటే జిందా తెలుస్తాం. తినలేరు ఎప్పుడు ఘోరంగా మస్తుంటారు ఒక చుక్క తిను ఏమైతుంది చుక్క నాకు అంతే చూలేదు ఎప్పుడు తినలే నువ్వు పేరు కూడా పేరినా కానీ పోతారు బాగా. ఏమైతే ఎందుకు అయితే సర్ది సడైందిగా. మీలో ఎంతమంది జిందా తిలిస్మా దాయిర్రో కామెంట్ అయితే పోలీసు తాగుతారా నేను తయారు చేస్తారు. ఇది వాసన వస్తుంది అట్లే ఉంటది తీయ ఉంటది కాకపోతే బాగా ఒక మంచి
ఇగో వాహన్ నోట్లకే వాసన అవుతుంది అంత ఘాటు నోట్ వేసుకోండి ఇంకా నన్ను అంటే ఎప్పుడు ఎర్రి ఏరియా నేను. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎలిగడ్డలు అవుతుంది. ఆ తర్వాత బియ్యం బాస్మతి రైస్ రాత్రికి. నెక్స్ట్ పాప్కార్న్ రేపు బ్రేక్ఫాస్ట్ కది ఉల్లిగడ్డలు టమాటాలు అవటి ఉన్నాయి. సల్ల వేసుకొని నిమ్మకాయలు ఉన్నాయి. లాస్ట్ లో వచ్చేసి ఈ రోజు ఈ క్యాంపింగ్ స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే మటన్ కర్రీ. చాలా రోజుల నుంచి మనం వచ్చేసి ఏ క్యాంపింగ్ లో మటన్ అయితే కుక్ చేయలేదు. ఇలా మటన్ కూర అయితే వండుతున్నాం. ఓకే పుట్టలాంటి వండినాగా ఏడా ఓ 2 రోజులు అవుతుంది పుట్ట చేసి క్యాంపింగ్ 2 నెలలు అవుతుంది కదా. నువ్వు నిమ్మకాయలతో చెప్పది సల్లా చల్లా బాంతేట ఉంది నోరంతేట ఆపిస్తారు రా నీకు సర్దుండే కదా కొద్దిగా మొత్తం పోతుంది ఇక. ఈ చాయ్ని ఎంజాయ్ చేయనీకి మా దగ్గర ఏముంది అంటే బిస్కెట్లు అయితే ఉన్నాయి. ఉస్మానియా బిస్కెట్లు ఇప్పుడు ఇవి తింటున్నాం. చెట్టు మీద క్యాంపింగ్ లా చూసి ఇట్లా చూసి అయిపోయినాయి. ఇవి మంచిగా ఉంటాయి మరి. ఏంద్రా నీ బాధ ఏంద్రా? ఆయన తొడ మీద కాళ్ళ మీద పడుతుంది ఆయన పెట్టు నువ్వు నా మీద పడుతుంది కాదు అని బాగా వాని మీద పడుతుంది అని బాగా నీ మీద పడగా ఎట్లా నీకు వస్తే నా మీద పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ టేక్ బిస్కెట్ అదా టేక్ బిస్కెట్ అంటున్నాడు గివ్ అంటలేడు. ప్లీజ్ గివ్ మీ 1 బిస్కెట్ అనరా. ప్లీజ్ గివ్ గవర్నమెంట్ బిస్కెట్. ఏవో స్కూల్ బస్సులు టూర్కి పోయినట్టున్నాయి. మన స్టూడియో కాడికని పోతుంటే వాళ్ళందరూ ఒడుతుర్రు అది ఇది అని చెప్పేసి మేము ఏమైందో అని చూస్తే అవి కనబడుతుంది అసలు లేచి చూస్తే క్లారిటీగా చూడు కెమెరా కనబడుతున్నారు. బయట అవుట్డోర్ కనబడదు కావచ్చు. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో పైన కూడా కామెంట్ అయితే వేయర్రి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అభి అని ఉన్నది. రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 3 కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. 287 పీపుల్ లైక్ చేసిరు. వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆరపల్లి రాజేశ్వర్ అని ఉన్నది. ఒక బిగ్ బాస్ హౌస్ని రెడీ చేసి 7 days క్యాంపింగ్ వేయండి అన్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్కి ఛాలెంజ్ ఇస్తున్నాను అయితే కామెంట్ చేసింది. 1.2K పీపుల్ లైక్ చేసిరు. ఏదో బాగుంది. ఆల్రెడీ ప్లాన్ చేసినాం. కాకపోతే ఏంటంటే అటాచ్ బాత్రూమ్ లేదు కదా మన స్టూడియోలో. అట్లా అయిపోతుంది కాన్సెప్ట్ మొత్తము. ఏదేమంటే బాత్రూమ్ మొత్తం కనెక్ట్ చేసి ఒక రూమ్ని ప్యాక్ చేసి చేయొచ్చు. చేయనంటే ఏమో 4 60 కెమెరాలు పెడితే అయిపోయి ఎవరు ఏం చేస్తారు ఏం కదా అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళకి గేమ్స్ పెట్టాలి. అదే వీడియో. 7 days అంటే కష్టం. ఒక 24 hours అట్లా పెట్టవచ్చు. 24 hours అన్న 48 hours అన్న ప్లాన్ చేయొచ్చు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చంద్రశేఖర్ అని ఉన్నది. విజ్జి లవర్ బాయ్ అట. రోజు వస్తుంది ఆ కామెంట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి త్రివిక్రమ్ సేమ్ బిగ్ బాస్ హౌస్. రీసెంట్గా కామెంట్స్ అలానే ఒకటి అబ్జర్వ్ చేసినది ఏంటి అంటే ఒక 7-8 కామెంట్లు వస్తున్నాయి. కొన్ని పాజిటివ్ వస్తున్నాయి, కొన్ని నెగిటివ్ వస్తున్నాయి. అలా ఏదో ఒక కామెంట్ ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ అయిన కామెంట్ చూసి అందరు ఏం చేస్తారు అంటే మా కామెంట్ కూడా ట్రెండ్ అవుతుందని చెప్పేసి ఫర్ సపోజ్ ఒక కామెంట్ పన్నిగా లంగా అని కామెంట్ పెట్టిన కదా 10 లైక్లు వచ్చి అది మీద కనబడుతుంది అనుకో. ఏనుకొచ్చారు అందరూ అదే పెడుతుర్రు. పనిగా లంగా నాకు ఎరికే అది అనుకుంటే అయ్యా ఆ కామెంట్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా కామెంట్ మంచిగా ట్రెండ్ అయింది అనుకో పన్ని హానెస్ట్ బాయ్ ఒకవేళ పెట్టిరు కామెంట్ పన్ని ముస్లిం అయినా కానీ బొట్టు పెట్టుకుంటాడని చెప్పేసి. సో అసలు కామెంట్కు బాగా లైక్లు వచ్చినాయి అనుకోండి అన్నీ అదే కామెంట్లు పెడుతుర్రు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని వీడియోలలో మేము ఫన్ కోసం ఏదైనా వేద్దామని ట్రై చేసినా కానీ దాన్ని నెగిటివ్ వేలా తీసుకోవుతారు అన్నట్టు. సో దయచేసి వ్యూవర్స్ అందరూ కూడా అర్థమైతే చేసుకోండి. ఎవరైనా అట్లా కామెంట్ పెడితే వాళ్ళకి రిప్లై చేయండి. మేము ఏది చేసినా సరే వీడియోలో ఒకరినొకరం కొట్టుకున్నా సరే పంచాయతీ పెట్టుకున్నా సరే ఏదైనా గేమ్ రివర్స్ చేసినా సరే గేమ్లో ఒర్రినా సరే తన్నుకున్నా సరే ఏం చేసినా కానీ అది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే. అది ఒక్కడైతే గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జీ బ్లాగ్స్ అని ఉన్నది. కోతి డైలాగ్ సూపర్. చీ ఏం వాసన వస్తలేదట. ఇది ఏందో ఏమో కప్పు చాయ్ కప్పు కప్ప. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివగౌడ ఉన్నది. కిట్టు టీ శేఖర్ వీడియో కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసినా ఆల్రెడీ చెప్పిన వీడియో అప్లోడ్ చేయని చెప్పేసి డిలీట్ చేసినా అది అయిపోయింది కావచ్చు. ఓకే అది వచ్చేసి ట్రాష్లకి అయితే వెళ్ళిపోయింది. ఆ వీడియో అయితే రాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కూర హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్. చేద్దాం. ఎప్పుడు చేద్దాం? చేతి దాంట్లో అది చేయాలి. ఏంటి షాప్ వీళ్ళు ఒక వీడియో అవుతున్నది వీళ్ళ ఇంట్లో. సో అది కూడా వస్తుంది.
హోమ్ టూర్ కూడా వస్తుంది ఒకటే వీడియోలో అవన్నీ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో మొత్తానికి గైస్ ఇవి ఈరోజు నేను చదివిన కామెంట్స్. తర్వాత ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి రెడీ చేస్తాం. చీకటి కానీ వచ్చింది కదా, మేము అందరం ఏం చేస్తున్నాం అంటే చక్కగా మీది పోతున్నాము, పైన టాప్లో కూర్చుంటాం. చలో టెర్రస్ మీదకైతే పోతుంది ఇప్పుడు. టాప్ బాల్కనీ. చీకటి అయితే అయిపోయింది, లైటింగ్ కూడా వేసినాము. లైటింగ్ వేసిన తర్వాత మీకు అసలు ఎట్లా కనబడ్డది ఏం కథ అయితే మనకు తెలియదు కదా. ఒక్కసారి మీరు బయట నుంచి డ్రోన్ షాట్లు అయితే చూడరు. చూసిరా డ్రోన్ షాట్ సెట్ అనిపించింది. మన లైటింగ్ అంతే కాకుండా ఇది మొత్తం మన డబుల్ ఫ్లోర్ టేప్ హౌస్. కామెంట్ అయితే ఖచ్చితంగా అయ్యేది. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. డిన్నర్ వచ్చేసి ఏంటిది అంటే గరం గరం బగారా రైస్ ప్లస్ మటన్ కర్రీ. ఏమైందిరా చికెన్ గరం గరం ఇప్పుడు మటన్ కర్రీ అయితే వండుతాము. అంతేకాకుండా మన బగారా రైస్ కూడా అవుతుంది. మన వాళ్ళు అందరు వస్తారు, తర్వాత అందరం కలిసి తిందాం. ఇక చలో బగారా అంటే కంపట్ కావద్దు. అరే కింద కుక్క నారా బలబల సప్పుడు ఏంటిది సపడైంది మరి బాబాయ్ గాడా సింహంకి దెబ్బ ఎఫెక్ట్ అది కాదు, కవర్లో మటన్ ఉన్నది చెక్కలు తెచ్చిండు వాడు. యాక్చువల్ వాడు ఎందుకు గురించి వచ్చిండు అంటే ఇక్కడ కొంచెం ఫ్లాట్ ఉంది కదా గిట్లా, సో మనం డైరెక్ట్ వండితే కింద పడే ఛాన్స్ ఉంది. అందు గురించే చెక్కలు తీసుకురా, మనం చెక్కలు తీసుకొచ్చారు. వండితే ఏం కాదు. తీరా సామాన్ అనేది వేరే కడియద్దా? ఇంకెంత ఎంత పని ఉన్నది? నేను కడిగేస్తా. కింద చెక్కున్నది నేను కడేస్తా. అబ్బా మీ పని మీరు వేసుకోర్రా. కడిగేసుడు చింటు మింటు తప్పరి ఇట్లా వచ్చే ఒకసారి ఏడోకన్నా నువ్వు పెడితే నేను తట్టుకోలేను. నీ పాట వాడు అటాక్ అయినా బంద్ ముందట ఉంది వస్తుంది, ముందట ఉంది బోర్డు అనుకుంటాడు. బోర్డులో పోతున్న కోదిగా డైరెక్ట్ ఫస్ట్ అడిగి కోసినాం అనుకున్నాం. బోర్డు ఇటోడు ఉంది అటోడు ఉంది. బోర్డు ఇగో పొక్క చేస్తలేదు అది కేమ్లో దాని ఇట్లా లోపల గంజుని అందు లోపిట్లా గంజా గంజు బాగోని అనాలి. విజయ్ దొరకొండ నేర్పిస్తావా? తీసుకో. ఇత్తలేడు ఏమంటే లో బడ్జెట్ విజయ్ దొరకొండ ముందే ఏడిపిస్తున్నావు. ఇంకేం మీసో పురుగు పడది అటు పోయి వేడు మరి అప్పుడప్పుడు లింకులు వస్తాడు గల్ల లింక్ పెడతారు కొనుక్కోమని. మహేష్ బాబు మహేష్ బాబు ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. నాకు వస్తున్నాయి చేస్తాను నేను కూడా ఎడుతున్నా తీయన్న, నువ్వు ఎడుతున్నావు. అదే నీకు ఒక డైలాగ్ చెప్తా, చెప్పురా. అదే కిట్టుగాడు నువ్వు కిట్టుగాడా నాకు. కిట్టుగా మంచివాడు, లంగ పనులు ఏం చేయడు. చెప్పురా మంచోడే
ఏం పని కిట్టుగా మంచోడు ఇంకా డైలాగ్ ఉంటుంది నువ్వు మంచోని నేనే లంగోని ఓ రీలలో వచ్చింది అట్లున్నది వాడు చెప్తే ఇప్పుడు ఘోరం అంటున్నాయి ఇక్కడివి రత్నదీప్ అలా రత్నదీప్ అట రత్నదీప్ ఇప్పుడు అవన్నీ ఇచ్చిండ పంట ఉన్నది రత్నదీప్ అని అరే వీటి కడియారు వీటి కడియేస్తా నాకు కన్ను వేగినట్టున్నాయి ఇక నీ బాస్మతి బియ్యం కూడా అవే ఆ మనిషి డబ్బాలు బాస్మతి బియ్యం అని బాస్మతి బియ్యం అంట. బాసుమతి బియ్యం అన్నాడు కదా ఇప్పుడు ఏం అంటాడు అన్నాడు అని. రత్నదీప్ లో 1000 రూపాయలు షాపింగ్ చేసి బిల్లు కట్టకుండా నేను ఒకసారి పొట్టు కొట్టాడు ఎప్పుడు కట్ట బయట పంపుతారు ఆడ బిల్లు చెక్ చేయడా ఆయన చెయ్యాడు చెక్ చేస్తాడు మంచిగా పెట్టది ఏమో తీసి జేవరేసుకున్నాడట ఓకే ఒరుతుడు కుక్కలక్క ఉల్లిగడ్డలు వచ్చేసి అందరి పని మొత్తం ఘోరంగా చేసేసినాయి ఇగో ఇగో హాయ్ ఇగో వీని చూడు అని వారికి ఏమైతుంది ఉండే వరకు అలా కాదు మంటున్నా కానీ తీత్తలేదు బయటికి జయవుతా సో ఇప్పుడు వచ్చేసి ఇక మా వంట అయితే స్టార్ట్ చేస్తున్నా ఓ టెక్నాలజీ గిడిచిపట్టుకో ఫ్రేమ్ ఫ్రేమ్ గిరమర్ ఉందని చెప్తున్నట్టు ఏమన్నావు నువ్వు టెక్నాలజీ కరెక్ట్ ఇది ఒకటి కరెక్ట్ అన్నాడు అయిపోయింది నేను భలే జాయిన్ చేయాలి ఇక. ఇప్పుడు ఏం చేస్తావంటే నేను మటన్ ఉన్నది మటన్ని మంచిగా కడుగుతా అప్పటి వాళ్ళకి చిల్ల చిల్ల పని చేస్తాడు చిల్ల పని నేనైతే మంచిగా మ్యాగ్నెట్ చేద్దాం నేతో మ్యాగ్నెట్ ఐస్కంతం పెట్టాలి లేకపోతే ఏంటి కడగవు వాడు చెప్పేసి వాడు కడిగేదట మెయిన్ పని అట వండేది అంతా చిల్లర చిల్లర పని అట. నేను ఇదేగా ఇప్పుడు కూర రాజేంద్ర, నీకేం కావాలి ఇంకా నాకు ఈ కళ్ళ అయిపోయేదాకా చూస్తున్నా అది అవి అయిపోతుంది కదా. స్టార్ట్ చేస్తా ఏడువాకు నా చిన్ని తల్లి. నేను ఇప్పుడు బాస్మతి రైస్ అయితే ఎక్కిస్తున్నా ఇప్పుడు కడుక్కుడు తక్కువ వేయాలి ఎందుకంటే నీళ్ళు వారవని కత్తలేదు ఒకటేసారి కడుక్కొని అన్నం వండాలి ఇక. డైలాగ్ చెప్పియా ఇప్పుడు అసలే డైలాగ్ అంటే ఈడున్న వాళ్ళకి అందరికి ఎవ్వరికి అన్నం వండి తాజ్పురం వాళ్ళు ఆ ఏడిచి ఏడిచి మొత్తం అలా కళ్ళకే నీళ్ళు గారి అతలే మాటలు సాయి తప్ప ఎవరికి ఏమన్నా రాదు మళ్ళీ సాయి అడవా ఇవాళ మాత్రం మటన్ కర్రీ కడక్ కడక్ కావాలి అట్లా వండుతా. మెంతుల పొడి చేపలకు కూడా అవుతుంది మెంతుల పొడి స్టార్ అస్సలు వాడనట్టు ఏమైనా పెట్టేసినా మరి మెంతుల పొడి వేసినప్పటి నుంచి వాడిని డిలీట్. ఇలా ఏమవుతుందంటే అసలు ప్రాబ్లం ఏంటంటే మేము అందరం ఇట్లా ఒక్కడేసారి వెరైటీకి గానీకి ఇళ్ళకించిన గాలి బయట పోనీకి ఏం లేదు. ఏదైనా పొక్క అయితే పురుగులు లోపలికి వస్తున్నాయి అన్నట్టు మొత్తం ప్యాక్ చేసి ఉండే వరకల్లా కూటు ఇదంతా మొత్తం ఇలానే జమ అవుతుంది. పోతలేదు ఉన్నాం ఉన్నవాటిలో కూటు వర్షం అవుతలేదు. చేసినా నీ అసంటోడు కూడా వెనకట పడవకు ఒక పొక్క వాడు నీళ్ళు వస్తే ఇంకో పొక్క వేసి ఇళ్ళకైనా పోతాయని. మరి ఇప్పుడు ఇళ్ళకే వచ్చి ఇల్లు వెళ్ళలేదు కదా చెప్పు చిల్లికైనా పోతుంది. అన్నా ముట్టేదా స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా ఉప్తే స్పైడర్ పోయి గరం ఉంది అది. స్పైడర్ మ్యాన్ కూడా వచ్చి ఒప్పుకున్నాడు. పోయి అత్తలేదు శక్తిమాన్ అయినా అంటే కొంచెం వస్తుంది కొంచెం వస్తలేదు అది గరమైంది ఎప్పుడో దాన్ని ముట్టుకుడు కాలిందా బాగా కాలేనా ఘోరంగా కింద చాయ్ పెట్టింది ఇగో తీసుకొచ్చి దాన్ని ముట్టుకుని చేద్దామని
ఒకటేసారి కావాలి ఇప్పుడు మటన్ జల్ది అవుతుంది మూత పెట్టి నీళ్ళు వస్తున్నా మటన్ రావాలి గైస్ మీరు చూడవచ్చు ఇప్పుడే మటన్ ఇక మంచిగా అయింది ఇంకా మొత్తం అయిన తర్వాత ఎట్లా చూడాలి కారప్పొడి వేసి మొత్తం నమ్మితే కడక్ కడక్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనోడు మంచి గానా బజానా ప్రోగ్రాంలో పాట అయితే వాడుతుండు నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వచ్చిండట చూద్దాం ఎట్లా వాడతాడు ఏం కదా అని చెప్పేసి పాడతావా పాడు కళ్ళు మూసుకొని పాడతా సిగ్గు అనిపిస్తుందా పాడు దీన్ని చూడు ఊహించుకోద్దని పోయిరా పాడరా సారీ పోయిరా పాడరా గువ్వా గోరింటతో ఆరిందిలే బొమ్మలాగా నిన్ను నా గుండెలో రోగిందిలే బాల ఆడుకోవాలి భువలాటి మళ్ళీ ఫస్ట్ కానీ మరి సూపర్ అది వాళ్ళు గట్టినే అంటారు పాడరా నేను అవుతున్నా వాడు ఊరా చలో గువ్వా గోరింతతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగిందిలే మైన పాట ఆడుకోవాలి భువలాంటి నేర్చుకుంటా నీ గోరింట పైన గువ్వా గోరింతతో ఆరిందిలే బొమ్మలాగా నిన్ను నా గుండెలో రేగిందిలే తపాల అంతేయా కంట్లో కారం పడదు అయ్యా వాళ్ళు నవ్వుడు ఆపుకొని బయటకు రాలేకపోయే వరకు వాడు చూడరు కోతిగాడు అయిపోయింది ఓగో దాంట్లో ముక్క తిందాం ఏడైందా ఇప్పుడే అసలు ఉడికిందా లేదా గచ్చుద్దామని ఉంటుంది ఉంటుంది లబ్బరా ఇంకోటి కాలే పట్టుకోరా ఇంకొక 5 వీలు పెడదాం కీమా అనుకొని తిందాం కీమా మళ్ళీ ఒక 5 వీధులు అయ్యాక పెడతా బందోబస్తు ఉడుకుతుంది కారపొడి ఆలుగడ్డ వేసి తడకూడదు కాదు ఇది ఏది అవుతుంది ఆ డైలాగ్ వేసుకో వేరే డైలాగ్ వేసుకో చలో ఇప్పుడు వచ్చేసి వాడు పాట పాడతాడట కమాన్ పోవే ఏకాంతం ఏకాంతం నా రాణి నా సొంతం చేరుకుంది కాల నిండు పుమాసంలా నవ్వుతున్నా ఎంత మొత్తం ఇట్లా కొట్టుకుంటాడు మొత్తం నవ్వుపిస్తుండు కళ్ళు మూసుకున్నాడు పో ఎక్స్ప్రెషన్స్ కనబడద్దారా కళ్ళు మూసుకొని మాడు కళ్ళు మూయి అవుతుంది మరి చలో పో అన్నట్టు అవుతుంది సీరియస్ నవ్వకండి సీరియస్ యాక్సెప్ట్ పో పోవే అది కావాలా పో పోవే ఏకాంతం ఏకాంతం
మన అట్లా మన అవ్వలేదు ప్లేట్ తినే ప్లేట్ పో పో చేతబడి ఓకే పో ఏదో డిస్టర్బ్ అవుతుంది అందులో పో పో సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చలో పో పోవే కాంతం కాంతం నా రాణి నా సొంతం చేరు చేరుకుంది కల నిండు పూమాసంలా ఓ చిగురు వాణి పో పోవే ఏకాంతం నా రాణి నా సొంతం చేరుకుంది కల నిండు పూమాసంలా లలలలలలల ఓ నే ననననననే. ఓకే 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 యాక్సెప్టెడ్ ఫస్ట్ ఏ మంచిగా ఉండే గదవాడన్నా బిగ్ డ్రైవర్స్ ఏ ఓ ఏ ఏంటిదిరా రే? ఓ ఏ why many step కొద్దిగా అడగంటున్నట్టు అయింది కావచ్చు ఏది జోకర్ జోకరా అంటుకుందా వాసన మస్తు వస్తుంది అన్న మొత్తం మరి పై టేస్ట్ మంచిగా ఉంది మాడపడతలేదు మాడిపోయినా ఇప్పటిదాకా క్యాంపింగ్ వీడియోలో బాబాయ్ గారు మీకు కనవలే కావచ్చు, వాడు వేరే ప్రాజెక్ట్ తయారు చేస్తున్న దాని మీద బిజీగా అవుతున్నాడు అనమాట. కింద నుంచి ఆల్రెడీ వచ్చేసింది, మటన్ అయిందిగా బాబాయ్ వచ్చేస్తాడు ఇక. గాయపడిన సింహము గర్జన కన్నా ఎత్తికి పై పట్టుకోమంది ఆగింది. ఎక్కినగా ఇగో ఈడ నీకు పూలు బొక్క అవుతుందా? దోషులు వచ్చింది. ఇలా పూలు బొక్క నీకే గాయపడిన సింహం నుంచి వచ్చే కాదు కాదు నీ గురించే పాడతా ఉన్నాడు పాట. ఏమన్నాడు పాట ఏం పాట పాడిండు? బయటికి రా నువ్వు బయటికి ఒక్కొక్క తీరు ఉంటారేడా. కాదు ఇంతమంది నాపుతుందా? ఎంత బాబాయ్? కింది వాళ్ళే దాని పని అయితట్టుంది పప్పుచారు. సింహం పైకి ఎక్కింది. నేను కాబట్టి చిన్న మిస్టేక్ అయితే జరిగింది. మటన్ లో సూప్ ఎక్కువైంది. నువ్వు లేవని కాదు, నువ్వు వస్తున్నావని లేని వచ్చిన మంచిగా అయిందని. ఇంతకుముందు సూప్ గిట్లుండే మంచిగా గట్టిగా అయిపోయింది కారం ఎక్కువ అయిపోయా. ఇప్పుడు గిట్ల అయింది లోడలోడ. దగ్గరికి రానా, దగ్గరకు వచ్చిన సెట్ అయిపోతుందిరా. కారం ఎక్కువ వేసిన వేసిన డబ్బులు ఇంకా ఉంది ఇంకా మొత్తం కొద్దిగా వేద్దామా? వేడి పప్పు చారు. బాబాయ్ యా మంచిగా కొడుకు ఇంకా ప్రేమ నువ్వంటే అరే ఇంతమందికి ఇష్టం రా నేను. ఇప్పుడు ఇచ్చిందా పువ్వు ఓటి అలా ఉన్నది నీకు. ఒకటే రా మనసు. బాబాయ్ దావత్ ఇవ్వాలి ఇక. అది ఇద్దరు పింక్ ఇష్టమేనట. పింక్ పింక్ బాగా ఇస్తారు ఇద్దరిగా. నాకేమి ఇష్టం వాళ్ళు 3 కిలోల చికెన్ తీసుకుంటారు, వాళ్ళు థమ్స్అప్ పాటం తీసుకుంటారు. సెట్ గాడికి అవుతుంది. నేను చెప్తా ఈ స్వీటీకి పింక్ కలర్ అసలే రేపు అంటే అన్నారు కానీ వడరాజే వీడియో నా అమ్ములు ఏడున్నదో అంత ముందు రోజు ఇగో నా అమ్ములు ఏడున్నదో అది ఏ ఆకలి పెడుతున్నదో కింద ఆడుతుంది గాయస్. నువ్వు అది కింద అని
గజ్జి గజ్జి అవుతుంది కింది పట్టుకొని గరం గరం పొగలు వెళ్తున్నాయి. బాస్మతి రైస్ రెడీ అయింది. గరం గరం మటన్ కూడా రెడీ అయిపోయింది. అది తిందాం. చలో బాగా నీళ్ళు పోసే వరకల్లా కొద్దిగా కడగేద్దాం అనుకున్నాం కానీ కొద్దిగా నీళ్ళు లెక్క అయింది. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఎగ్జాక్ట్ అయితే మంచిగా ఉన్నది. వీళ్ళకి ఎట్లుందో నాకు తెలియదు కానీ నాకు ఎట్లా నచ్చితే అట్లా తింటాను. నువ్వు చెప్పింది ఎట్లుందో తెలుసా? ఆకి సాక్ పాకిస్ పాక్ ఆక్ పాక్ కరివేపాకు. బా కారం అవుతుంది కదా ఆకి డ్యామేజ్. వాడు ఏదో అందరు వానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోని వాని పేరు వాడే కొట్టుకొని వచ్చిండు. అసలే అన్నం తిన్నాం. బాబాయ్ గారు వెళ్ళిపోయాడు. మా సామాన్లు ఏవైతున్నాయో అన్నీ తీసుకొని అయితే వేయండి. వాడు కుక్కర్ అమ్ముకున్న మటన్ ఉన్న కుక్కర్ కూడా తీసుకుపోయాడు వాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత పండుకుంటాము. మనకు మధ్యాహ్నం ఎంతైతే ఉడకపోసిందో దీంట్లో ఇప్పుడు అంతా సలిపెడుతుంది. మొత్తం మళ్ళీ ప్యాక్ చేయాలి అన్ని మంచిగా. అదరా జింగిడిగా మనం వండినామా ఆ పొగ ఆవిరి జింగిడిగా మొత్తం కింద అంతా గంజి పోసిర్రు. వంద కూడా వండట్లేదు. నిధి వారు మీరు పైన కానీ కింద కింద వండ కింద పాములు వస్తాయి. పైన నువ్వు పైన మనం ఇద్దరు చెద్దరు తెచ్చుకున్నాం. చెద్దరు మాకు కావాలి. బెడ్ కావాలి, చెద్దరు కావాలి, అన్ని ఇప్పుడైతే గాయస్ సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పిఎస్కే గేమర్స్ వైటీ ఉన్నది. సీక్రెట్ రూమ్స్ పార్ట్ 12 కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. వస్తుంది బ్రో, వస్తుంది, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తుంది ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దండుగల సందీప్ అని ఉన్నది. అన్న బిగ్ దోశ ట్రై చేయండి అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భక్తుల శ్రీనివాస్ అని ఉన్నది. జాంబీ సాంగ్ సూపర్గా పాడాలని అయితే కామెంట్ చేసిండు. ఇద్దరు మంచిగానే పాడుతారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేఆర్కే తెలుగు వ్లాగ్స్ అని ఉన్నది. అన్న కోతి కొమ్మచ్చి ఆట ఆడండి అన్న, నతీర్లు వేసి ఎవరు లాస్ట్ వచ్చిన వాళ్ళు లైన్ గీసి. అది మాకు తెలుసు గేమ్, చిన్నప్పుడు ఆడేటోళ్ళము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ గేమ్ ఆడితే ఎక్కువ చేతులు కాళ్ళు ఇరుగుతాయి. సో ఒకవేళ ఇప్పుడు మేమందరం కూడా ఎంతో కొంత ఫ్యామిలీకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తాం కాబట్టి మాలో ఎవరికైనా ఏమన్నా కింద పడి చెయ్యో కాలో ఇరిగింది అనుకోండి, సో అది బాగా ఎఫెక్ట్ అయితే అవుతుంది ఫ్యామిలీకి. సో అందు గురించి అటువంటి గేమ్స్ ఆడతలేము. షిరగోన్ ఒకటి అది ఆడదాం అనుకున్నాము, ప్లస్ ఈ కోతి కొమ్మ చాట ఆడదాం అనుకున్నాము. దీంట్లో దెబ్బలు తాకే ఛాన్సులు బాగున్నాయి. అందు గురించి ఆ గేమ్స్ ఆడతలేము. ప్లాన్ చేద్దాం, ఒకవేళ మీ రిక్వెస్ట్ బాగా వస్తే మెల్లే ఆడడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయిరామ్ అని ఉన్నది. సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్లో 24 hours క్యాంపింగ్ అట. ఓల్డ్ బస్ స్టాండ్ వాయే, దాన్ని కొత్త ఎత్తిరి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేకే ఫ్రెండ్ అని ఉన్నది. ఏం కొట్టినవరా తాసు జాంబీ అని అయితే కామెంట్ చేసిండు. వాళ్ళిద్దరిని రెచ్చగొడితే పొట్టు కొట్టుకోరు ఆ వీడియోలో. సో అది ఎంతమందికి ఫన్నీగా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. సో మొత్తానికి ఇవి నేను చదివిన కామెంట్స్ మళ్ళీ రేపు పొద్దున అయితే రెడీ చేస్తా. వాళ్ళు ఇది కరవేందని మీది వేరు ఇద్దరు మంచిగా అనుకోనికి ఇంకా చల్లగా వస్తుంది. వాళ్ళకి ఉడకపోతుంది పైన. ముగ్గురు మీద అనుకుంటున్నాను. ఆయనతో బంటి మీద పడదు, చచ్చిపోతే ఆయనతో నేను మీద పడుతుంది. మళ్ళీ అదైతే దెబ్బలు తాకుతాయి ఘోరంగా. ఆయమంటుంది కొట్టురా, ఆయమంటుంది గట్టి కొట్టరా. గుడ్ మార్నింగ్ గైస్. ఇంతకుముందుకే లేచినాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనకి ఇంకా తెల్లారలేదు. వీళ్ళు ఇంకా లేతలేరు జింగిడి కాదు.
ఇప్పుడే మనోడు వచ్చి పాల ప్యాకెట్ అయితే ఇచ్చిపోయిండు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చాయ్ అయితే పెడతాము, ఆ తర్వాత కిందికి పోతాం. చెప్తారు మొత్తం జింగిడిగా కత్తుండరా చేతులు ఇంకా అయ్యో కత్తి కత్తి పడుతుంది రే మీద పడేవు. లేచి నిద్ర మొత్తం వేయింది ఏం లేకుండా. అరే ఘోరంగా పడ్డం జామిగా మన ఇద్దరం కత్తి చేతులా ఫోర్రా మంచి వస్తలే ఇలా వీడియో మంచి వస్తలే. అరే అట్లా వెళ్తే మంచిగా మీదన కడిగిద్దాం కదా. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే పైనకి వెళ్తున్నాము. పైనకి వెళ్ళి చాయ్ తాగుతాం, కొంచెం ఏదైనా ప్రిపేర్ చేసుకుంటాం లంచ్కు, ఆ తర్వాత క్యాంపింగ్ అయితే క్లోజ్ చేద్దాం. పైన మొత్తం కింద హౌస్ రెడ్ కలర్ ఉండట్లా వీడియోస్ అక్క వస్తలేదు. సో అందు గురించి ఎల్లో కలర్ దాంట్లోకి వచ్చినాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక పార్ట్ కడిగేస్తున్నాం, ఇంకా మొత్తం పురుగులే ఉన్నాయి. ఎడదెక్కు ఎన్నిటికి పోతుంది ఇప్పుడు పైన మొత్తం నీళ్ళు ఆయన ఇగో మొత్తం మంచు ఉన్నది మీద కనబడతాను లేవు నీళ్ళు కూడా. ఎట్లా ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంది. ఒక వాల్ మొత్తం గాయస్ తీసేసినాం, మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ ఎట్లున్నదో. బాబు ఈ ఎల్లో మొత్తం చూసి బయట చూస్తుంటారా వెరైటీగా కనబడుతుందిరా. కెమెరా ఎట్లా వస్తుంది మంచిగా వస్తుంది. వేప పుల్లలు అయితే గాయస్ వచ్చేసినాయి, శేఖరాడు ఇచ్చిపోయింది ఇప్పుడే. సో వీటితోనే మేమైతే పండ్లు దోముకుంటున్నాం. మీకు అందరూ తెలిసిన క్యాంపింగ్లలో ఇవే ఇక పస, వీటితో దోమము అది అనుకుంటే ఇక తాగాడు మొన్న బిస్కెట్లు తిన్నాడు డైరెక్ట్ టిఫిన్ చేస్తా అని వేడి ఇక వాడు పండ్లు దోముకోకుండానే ఇక అట్నే పోవాలి. ఇక ఎందుకు దొడ్డు దంతున్నాం వాటి సన్నది వాటి. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ముఖం మరకన మంచిగా వీళ్ళు ఇంకా అదే ఇప్పుడు షాయ్ అయితే పెడుతున్నాను. కలిగిపోయింది అనుకో బిడ్డ షాయ్. నిన్న మంచిగా లేదు నువ్వు పెడితే చేసి తాయి గుర్తుకు లేదు మంచిగా నువ్వు పెట్టరా అట్లా ఇక పౌష్టికాహార లోపం దారా నువ్వే పౌష్టికాహార లోపం ఉన్నాను దా బాబాయ్ వేడు చక్క పోయింది కదా తలకి లోపలికి మింగకుండా వస్తే అదేమైంది. బాబాయ్ నాకు గిఫ్ట్ వేయని వేయండి. ఏంటిది బాబాయ్ అవి దాపుతుర్రా అజ్జా. వాలంటైన్స్ కి గిఫ్ట్ వేయని వేయండి. వాలంటైన్స్ కి వ్యాలంటైన్స్ డేస్ వ్యాలంటైన్ డేస్ డే రాజుగా లంగా కదా అవును పెద్దలంగా అవును పానికంటే పెద్ద లంగా రాకేష్ గారు కదా కాదు. అవును కాదని మెడలిస్తా బొమ్మ మన విజయ లంగా కదా కాదు వాళ్ళకంటే పెద్ద లంగా కదా అవును. ఇప్పుడైతే చాయ్ పడుతున్నా వేడి వేడిగా. సరే సల్ల పోయి నీళ్ళే కొన్ని నీళ్ళే. ఇప్పుడు ఏం చెబుతున్నాం అంటే చాయ్ అయితే ఎత్తురు ఎల్లో ఏమో వీళ్ళు. మేమైతే ఇప్పుడు చాయ్ అయితే తాగుతున్నాం. చాయో కదా ఇది ఏంటిదో వాడికి అట్నే
ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇద్దరు మంచిగా చెప్తుండు వానికి చెప్పించి ఏమైందంటే కొద్దిగా అలవాటు లెక్క అయిపోయింది మంచిగా చెప్తున్నాను చెప్పరా చెప్పరా ఏం చెప్పాలి? ఇప్పుడు క్యాంపింగ్ లో చాయ్ పెట్టిన వారు దాకా ఇప్పుడు చాయ్ తాగుతున్నా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అంటారు వాడు. ఇంతకుముందు ముఖం కడిగినాం, ఇప్పుడైతే చాయ్ పెట్టినాం. చాయ్ చాయ్ పెడుతున్నాం, కొన్ని చాయ్ అయితే తాగుతున్నాం ఇప్పుడు. కొన్ని బొమ్మని కట్టేసిండు బొమ్మని అట్లా. అరే కట్టయితే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటిదంటే ఎస్కేప్ ఛాలెంజ్ చేద్దాం టేప్ తోని. ఛాలెంజ్ ఏంటిది అంటే ఇట్లా కట్టేద్దాం. వీడు కట్టేస్తున్నా అందరినీ వీనే కట్టేద్దాము. 2 minutes లా ఆ టేప్ లో నుంచి వెళ్ళి ఎస్కేప్ అయి బయటకు రావాలి. సరేనా? ఎవరికి ఇద్దరు కట్టేద్దామా? ఫస్ట్ తాజా అని గిట్ట కట్టేద్దాం, కోతి అని ఇట్లా కడిగేద్దాం. ఏమైందిరా? సుర్కా తీసుకో ఎక్కువ ఇది బాగా ఇంకెక్కువ ఇంతమందికి ఎవరికి పోసినవరా? ఏదేమైనా చాయ్ పెట్టులో మాత్రం స్పెషలిస్ట్ మంచిగా పెడతాం. తాగు నువ్వు కూడా అంటావు, మంచిగా పెట్లు అంటావు, కావాలని అంటాడు. మంచిగా వీడు ఎందుకు నవ్వుతాడు? ఇప్పటిదాకా పైన చెప్పినాం కదా, సేమ్ అదే ఛాలెంజ్ అయితే ఇప్పుడు చేస్తున్నాము. ఆ ఛాలెంజ్ ఏంటిది అంటే ఇగో వీటితోనే వీళ్ళని మొత్తం ప్యాక్ చేసేస్తాం ఇద్దరిని. వాళ్ళు ఎస్కేప్ అయితే కావాలి విత్ ఇన్ 2 minutes 5 minutes నీకు తర్వాత మన ఇద్దరికి నీకు కురానికి తర్వాత గీడ పెడితే ఉట్టి రాస్తావు ఇట్లా కొరుక్కొని ముందే వెనక పెడితే రావు. మంచిగా బంద వస్తాయి. వీని కూడా వెనక పెట్టరా వెనకకి ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు. అబ్బో ఎక్కువనే ఎర్ర టేపు. సరేనే మొత్తం ఊసిపోతుంది. మొత్తం అతుకుంటున్నాయి ఎంటికలు చేతికేరి ఇంకే గురి ఎంటికలకి. అరే మొత్తం వేసా నీకు చెప్తావు ఇంకా అట్లేదు. రూల్స్ చెప్తాం ఒకరినొకడు కొరకొద్దు. నాది వరకు మాట ఏంటిది కొడుతుంది హెల్ప్ చేస్తాను. కాలు స్ట్రైట్ పెట్టు. చాలు ఒక్కటి రౌండ్ కాళ్ళకు కూడా మేరా పెట్టు దగ్గర గోకట్టలు ముందర పెట్టు. చుట్టూ చుట్టూ కాళ్ళ పట్టు ఒకసారి. ఏదైతే నాయన ఓరే కాళ్ళ పట్టరా అర నీకు చింగుతున్నావు చింగుతుంది. ఇంకా వాడుకో వాడుకో. అసలు ఈ ఛాలెంజ్ ని కండక్ట్ చేసింది దేనికి అంటే వీళ్ళని ఎస్కేప్ కానీ కాదు, చెక్కలు కూడా విసిపెట్టరు ఇప్పుడే నువ్వు ఐసో స్పీడ్
మంచిగా దొరికిర్రా ఎస్కేప్ ఛాలెంజ్ అనగానే గన్న వేసుకుర్రు. అన్న అన్న దొరుకుతావన్నా నువ్వు కూడా అన్న దొరుకుతావన్నా నువ్వు కూడా ల్యాబ్ నడుతుంది ఎర్రదు. ఆడియన్స్ యూ కెన్ సీ దిస్ ఈస్ లోటో పీస్ కట్టే. దెర్ ఇస్ ఏ హార్ట్. సో ఇక్కడ ఏముంటాయి అంటే ఏముండే అసలు కిడ్నీలు ఉండాలి, కాకపోతే లేవు. అన్నోలే అంబాల్ దుడ్డే క్రికెట్ లా 2 దిక్కులు ఆడతారు కదా, దీనికి ఒక్కటే ఉందన్నట్టు మధ్యలో కిడ్నీ. అన్న ప్లీజ్ అన్న అయిపోయారు సాల్తే వేయలేవాడిని. మళ్ళీ ఏమంటారు చెప్పనా, అవన్నీ ఏం చేయాలి. భలే దొరికిర్రా ఇంత టేప్ వేసినాక కూడా 2 నిమిషాలు ఎస్కేప్ అవుతారా ఐటోని బాగా అదగంట ఎందుకైతే కదిరేకు. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఏం చేస్తున్నాము అంటే పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేస్తాము లంచ్ కోసము. పోలే 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 బయట పోలే కాలు ఉంది. బాగా వేద్దాం అనుకున్నా కానీ బాగా తట్టుకోలేడు. అయిపోయింది చేయరు నాకు పండుగ ఇప్పుడు పండుగ చేయమని సుఖాలు ఏర్పడతాయి చూడు. నవ్వలేక ఏడవలేక చచ్చిపోతావు. నాకు ఘోరంగా నేను జాడిచ్చి తన్నినా ఒకసారి చేయబెట్టాడా ఒకసారి బాబాయ్ గాను ఏమన్నా ఘోరంగా తన్నినా మొత్తం అయిపోయింది. కంట్రోల్ కాదు, చక్కెర కూడా చేస్తే బాగా. ఇది నాన్ స్టిక్ దాంట్లో అయితే కావో అర్థమవుతుంది. అర్ధగంట పెట్టి ఇల్లైనా అయితే రా భగవాన్లో అయినా అయితే చక్కెర అవుతా అయిపోయి. మరి ఎందుకైతే ఇవి గోలుతూనే అది గరం గరం అయితే వచ్చి పెడితే అవుతుంది. పోతుందంటే అల్లు ఒకటి ఉంటాయి కానీ ఏం పెట్టకుండా అవుతుంది. ఒకటైంది చక్కెర తలకగానే నిండుతుంది మొత్తం. పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఉప్కారం వద్దంటారు మన వాళ్ళు వేద్దామంటే. స్పెషల్ అది స్పెషల్ స్పెషల్ వీడు తిన్నాడు అప్పుడే కూర్చుండు అంటే ఇగో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తాగుతుండు స్పెషల్. మన వాళ్ళు వచ్చేసి గాయస్ లంచ్లో పాప్కార్న్ అయితే తింటారు. నేను వచ్చేసి నెక్స్ట్ టైం కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పోలే యాదయ్య అని ఉన్నది. అన్న లో బడ్జెట్ హై బడ్జెట్ ఛాలెంజెస్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. మొన్ననే అప్లోడ్ చేసిన ఆల్రెడీ బోట్స్ది. సో ఇంకా కూడా ఫర్దర్గా ప్లాన్ చేద్దాం, ఏమన్నా పెద్ద లెవెల్లో ప్లాన్ చేద్దాం. చిన్న చిన్న ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ చేయరు, వాటిని ఫ్యామిలీ ఛానల్ వేయడానికి అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బొడ్డుల మోహన్ ఉన్నది. సాయి కృష్ణ గారు మీ వీడియోస్ చాలా ఇష్టం మాకు, ఐ లవ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని కామెంట్ చేసిండు. భువనగిరి కోట యాదాద్రిని చూపించండి అని కామెంట్ చేసిండు. అటు సైడ్ వస్తే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకసారి వేనాం అక్కడి సైడ్ నుంచి. ఎటు వేనాం రా క్రాకర్స్ ఇచ్చడానికి వేనుంటాం సబ్స్క్రైబర్స్కి. సో అప్పుడు వేనామంటే మళ్ళీ అక్కడి సైడ్ రాలేదు, వస్తాం ఎప్పుడు అక్కడికి ఖచ్చితంగా వస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యామిని అని ఉన్నది. ఆసమ్ డ్రోన్ షాట్స్, మాకు మీ అందరూ కలిసి ఉండడం, కుక్ చేసుకొని తినడం, జోక్స్ వేసుకొని ఎంజాయ్ చేయడం ఎంటర్టైనింగ్గా అనిపిస్తుందట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్తీక్ అన్నది. సూర్యాపేట్ మినీ ట్యాంక్ బండ్ రావచ్చు కదా అని కామెంట్ చేసిండు. వస్తాం అక్కడ సైడ్ సూర్యాపేట కాడికి మనం అటు విధంగా గుంటూరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వి ధీరా జోక్స్ అని ఉన్నది. ఫ్యామిలీ అండ్ వ్లాగ్స్ ఛానల్ వీడియోస్ కావాలని అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ ఏమవుతుందంటే 3 ఛానల్ ఒకటేసారి ముందుకు తీసుకోవాలని ట్రై చేసినాం. 1 మంత్ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేసినాం అన్ని ఛానళ్ళ.
సో ఆ ఛానళ్ళల్లో కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేసేసరికి ఏమైందంటే మెయిన్ ఛానల్కి ఉన్న వ్యూస్ మొత్తం డౌన్ అయిపోతున్నాయి. సో ఆ పర్పస్లో ఓన్లీ మెయిన్ ఛానల్ మీద ఫోకస్ చేద్దామని దీంట్లోనే పెడుతున్నాము. కాకపోతే మాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కావచ్చు, లేకుంటే ఎప్పుడన్నా మెయిన్ ఛానల్ వీడియో ముందే బాగా పర్ఫామ్ అవుతుంది, ఒక్కొక్క రోజు ఆఫ్టర్నూన్ వరకు మంచి వ్యూస్ వస్తాయి, అట్లా వచ్చినో ఏం చేస్తామంటే వ్లాగ్ ఛానల్ వీడియోస్ పెడతాం. అంతేకాకుండా ఫ్యామిలీ ఛానల్ కూడా వీడియోస్ పెడతాము. ఫ్యామిలీ ఛానల్ పెట్టకున్నా కానీ వ్లాగ్స్ ఛానల్ నెక్స్ట్ మంత్ నుంచి అనుకుంటున్నాం కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే వస్తాయి. కంటిన్యూస్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాం దాంట్లో, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివకుమార్ అని ఉన్నది, చెరువులో క్యాంపింగ్ చేయని అయితే కామెంట్ చేసిండు. చెరువులో వాటర్ మొత్తం ఇంకిపోయిన ఉండే, మళ్ళీ వాటర్ ఇడిచిర్రు, ఫుల్ అంటే ఫుల్ వాటర్ వస్తున్నాయి దాంట్లోకి. చెరువు మొత్తం నిండిన తర్వాత ట్రియోస్ తయారు చేస్తాం, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ వాటర్ అయితే వచ్చేసినాయి, వస్తుంది త్వరలోనే వీడియో అది కూడా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సెటప్కి మొత్తం కూడా 5 టేపులు అయితే ఉన్నాయి. సో ఈ టేపులతో ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అదేంటంటే దాన్ని తోక పట్టుకొని మొత్తం గుంజాలి. ఎవరిదైతే లాస్ట్ అయిపోతుందో వాళ్ళు వచ్చేసి ఓడిపోయినట్టు, వాళ్ళకి జిందా 3 మంది దాగా పెడతాం. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఇద్దరికి అంటే ఎట్లా గుంజుతూనే టక్క టక్క గుంజినట్టు అంతేగా. గుంజినట్టు. రెడీ 3, 2, 1. ఇద్దరు ఎందుకు కూర్చున్నారు? ఒక్కళ్ళు గుంజు మరి ఇద్దరు ఎందుకు కూర్చున్నాను? మధ్యలో ఊసిపోయింది డబుల్ ఇట్లా సలాగా చెప్పొస్తుంది అయిపోయింది ఎప్పుడు అయిపోలే అయిపోయింది లాస్ట్ వచ్చిన కుక్కనికి ఇద్దాం పనిష్మెంట్. ముగ్గురికి నువ్వు లాస్ట్ నీకు ఎట్లయినా ఉన్నది పనిష్మెంట్, వీనికి నాకు పెట్టు అయిపోతుంది మరి పని అయిపోయి ముత్తుకొని ఉందానికి అట్నే రాక్ పేపర్ సీజర్ ఆడు పోయిరా అదెందుకు కానీ పోయిరా అయిపోయింది బోట్. ఇప్పుడు ఖురాన్ తోనే ఓలో మీ ఇద్దరిట్లో ఒకళ్ళు వెళ్తారు అంతే. గురానికి ఉన్నట్టే నాకున్నది ఉన్నది నీకు సలగా తట్టింది. పేపర్ సీజర్ అయిపోయినా చెప్తున్నా దేవుడు చూసిండ్రా ఎట్లా పోసుకుంటే నువ్వు అట్లా పోసుకోవాలి. నేను ఇష్టం ఉంటుంది అది. వాసన చూస్తారు డైమండ్ మీద ఏమంటావా చేయి నాకు తెలుసు ఆసన నేను ఓడిపోలే మళ్ళీ ఉందారా దుడ్డకి ఏనాద్రి తిన పెడతాం కదా గట్లా మరి బయట వస్తావు నువ్వు. చాలా దగ్గర ఎక్సైట్ అవుతాను నేను ఆయన షోలో వస్తా మరి షోలా నాలుక తీసేయి నేను మింగుతాగా ఎట్లయితే నాలుగే వణుకుతుంది ముక్కు మీద వేయదు నోరు ముత్తుడు వాన్ లెక్క అన్ఫేర్ ఏది గట్లా ఎట్లయితే నాలుక మీదనే ఎట్లయితే నోట్లో పోయింది లెక్క మీకు. పడ్డాయి అది మంచిదే. ఎగ్జిస్మెంట్ పనిష్మెంట్ పెట్టుకోవాలి. జిన్న 3 మంత్ సర్ది ఉంటే మొత్తం పోతుంది కదా.
సో అందువల్ల అదైతే తీసుకొచ్చినాం. గార్లిక్ అత్తర్ ఓ అది చచ్చిపోయింది. అరే ఏదైనా ఛాలెంజ్ రాదు పెడదాం, పనిష్మెంట్. ఓ సచ్చిపోయి కూడా టక్క తింటారు. గిట్లా భయం ఉన్నదే పెట్టాలి కదా, టక్క తింటారు వీళ్ళు. సోలో ఛాలెంజ్ ఆడదాం ఏదన్నా, దాంట్లో ఓడిపోయిన వాళ్ళకి అది పెడదాం లాస్ట్. రన్నింగ్ ఛాలెంజ్ చూడు, రన్నింగ్ ఛాలెంజ్. రన్నింగ్ ఛాలెంజ్ తర్వాత ఫుడ్ ఛాలెంజ్ కూడా ఉంటుంది మరి. తర్వాత ఉరికొచ్చి ఫుడ్ తినాలి. ఆడదాం బిర్యానీ ఒకటి ఆడదాం. ఒక ఛాలెంజ్ ప్లాన్ చేద్దామా. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. మేమైతే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా ఈ హౌస్లో సర్వైవ్ అయితే అయినాం. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో మీద చాలా ఖర్చు పెట్టినాం. ఈ టేపులు ఒక్కొక్కటి మస్తు కాస్ట్లీ వస్తాయి. నార్మల్ మన ట్రాన్స్పరెంట్ బ్రౌన్ టేప్ల కంటే బాగా కాస్ట్లీ వస్తాయి ఇవి. అయినా సరే డిఫరెంట్ ఉంటుందని ట్రై చేసినాము. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. మొత్తం చెమట వాసన వస్తుంది మాది మాకే.